ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎందుకంటే అనీమియా ఉండి ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంది, మీ స్టూల్ బ్లాక్గా వస్తుందా అంటారు. బట్ 6కి 5కి పడిపోయి స్టూల్ బ్లాక్గా లేదంటారు. దానికి కారణాలు ఏమంటాయి? ఎక్కడి నుంచి పోతున్నట్టు అది? అది అప్పుడు మనం ఇప్పుడు స్టూల్ బ్లాక్గా లేదు. ఇంకొకటి అండి, ఇండియన్ సెనారియోలో మనకు కాకుండా వెరీ ఫ్యూ పీపుల్ విల్ నోటీస్ వాట్ దే ఆర్ పాసింగ్. ఫస్ట్ పాయింట్, వెస్ట్రన్ టాయిలెట్ అయితే దే మే థింక్. సో ఇండియన్ టాయిలెట్స్లో యూజువల్గా అవేర్నెస్ ఉండదు, వాళ్ళకి చూడాలనే పరిస్థితి తెలియదు. ఎస్పెషల్లీ పాపం ఫీమేల్ అయితే వాళ్ళు ఏదో నెలసరి ఏదో మీదికి సరిగ్గా తీసుకుపోవడం, డైట్ మీదకి నెట్టేస్తుంటారు. సో నేనేమంటానంటే వాళ్ళు చెప్పినంత మాత్రాన కూడా డోంట్ టేక్ ఇట్ యాజ్ అంటే గ్రాంటెడ్ థింగ్. ఒక్కసారి ఎండోస్కోపీ చేయి, కొలనోస్కోపీ చేయి, పెరిఫెరల్ స్మియర్ చేస్తాము, ఏ రకంగా ఉంది, ఏ రకమైన లాస్ అనేది మాకు అర్థమైపోతుంటుంది. దాంతోపాటు ఒక హిస్టరీ, నెలసరి ఎట్లా అవుతుందమ్మా, 5 days అవుతుందా, 7 days అవుతుందా, 3 daysలోనే ఉందా, ఎంత క్వాంటిటీ అవుతుంది, దే కెన్ యూజువల్గా చెప్తారు కదా, ఇన్ని ప్యాడ్స్ ఇంత యూజువల్గా చెప్తారు లేడీస్. సో అట్లాంటి అసెస్మెంట్ చేసిన తర్వాత నిజంగా ఎక్స్టర్నల్ లాస్ లేదు అని అనుకుంటే విల్ గో ఫర్ బోన్ మారో బయాప్సీ. అంటే ఎక్కడైనా ప్రొడక్షన్లోనే ప్రాబ్లం ఉందా, లేకపోతే న్యూట్రిషనల్ డెఫిషియన్సా, విటమిన్ B12 తీసుకోకపోవడం వల్ల ఐరన్ కంటైనింగ్ ఫుడ్స్ తీసుకోవడం, అప్పుడు సీరం ఐరన్, ఫెరిటిన్, TIBC ఇవన్నీ రెటిక్యులోసైట్ కౌంట్ అని ఒక ఐరన్ ప్రొఫైల్ చేస్తాం. దాంతోపాటు విటమిన్ B12 చేస్తాం. దాంతోపాటు హిస్టరీలో మీరు ఇదంతా చెప్తారు, నల్ల మోషన్ ఉందా లేదా ఇదంతా చెప్తారు. ఇవన్నీ కానప్పుడు మనం బోన్ మ్యారోకి వెళ్తాం. నిజంగా డైటరీ ప్రాబ్లం, విల్ చేంజ్ ద డైట్ అండ్ విల్ గివ్ ఐరన్ ట్యాబ్లెట్స్ అండ్ విల్ గివ్ విటమిన్ B12 ఇంజెక్షన్. నిజంగా లాస్ ఉంది, నిజంగా మంత్లీ లాస్ ఉంది, గైనకాలజిస్ట్ అడ్వైస్ తీసుకుంటాం ఎందుకు అవుతుంది అనేది. మెలీనా ఉంది, అప్పుడు ఎండోస్కోపీ కొలనోస్కోపీ చేస్తాం. ఏమన్నా అల్సర్ బ్లీడా, నిజంగా క్యాన్సర్ బ్లీడా. అయితే నేను అనేది ఏంటంటే 100 మందిని తీసుకుంటే 100 మందిలో మనం అన్నట్టు క్యాన్సర్లో ఉంటాం అనట్లే. కానీ మన ఇండియన్ లాలో చెప్తారు కదా, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడడానికి వీల్లేదని. సో నేను అనేది ఏంటంటే 100లో 10 మందికి క్యాన్సర్ ఉంటుంది. మనము ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తో అంటే నాకు రాదు 10 మందిని మనం చంపుతున్నట్టే కదా లెక్క. కరెక్ట్, చాలా చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. కానీ అన్నిటికీ టెస్టులు ఉన్నాయి కాబట్టి అబ్నార్మల్గా ఉండే ఏ టెండెన్సీని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. నేనేమంటాను ఇంకొక పాయింట్, సారీ టు డిస్టర్బ్. ఇప్పుడు PPIలు రోజు మనం వేసుకుంటున్న దానికి ఖర్చు అవుతుంది కదా, అది 6 నెలల ఖర్చులో ఎండోస్కోపీ కొలనోస్కోపీ అయిపోతుంది కదా. ప్రాణం కాపాడుకుంటున్నాం, ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటున్నాం. అంటే ఒకటి సార్, ఎండోస్కోపీ ఖర్చు గురించి ఆగారు చాలామంది. భయము అదేదో అంటే కంబర్సమ్ అండ్ చాలా. ఇప్పుడు నన్ను చేసుకోమని చాలా మంది చెప్పారు సార్ ఎండోస్కోపీ, ఊరికే చేయించుకోండి ఎండోస్కోపీ అని. ఎప్పుడు నేను ఒక 10 feet దూరంలో ఉంటా కానీ చేయించి అంటే బికాజ్ ఇట్స్ అ కంబర్సమ్. ఇప్పుడు మా ఈజీగా అయిపోయిందా? అసలు సెడేషన్లో 5 minutesలో చేస్తామండి. సెడేషన్లో మీకు ఏమీ తెలియదు, ఏమీ తెలియదు. ఒక మందు సెడేషన్ ఇస్తాం, ఆ 5 minutes మాత్రమే ఉంటుంది ఆ సెడేషన్ కూడా. మీకు ఆ 5 minutesలో మీకు అయిపోతుంది అంతే. ఒకప్పుడు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అయినా అంతే. చాలామంది కొలనోస్కోపీ కంబర్సమ్ ఫీల్ అవుతారు, నిజంగా నేను చెప్తున్నా. కాకపోతే దానికి కూడా సెడేషన్ ఇచ్చి చేస్తాం. మీకు ఎటువంటి తెలియదు, ఏం భయం ఉండదు, ఏం అసలు నొప్పి ఉండదు, ఏముండదండి. ఇది చాలా మంచి మాట చెప్పారు, సెడేషన్ ఇచ్చి చేస్తారన్నది చాలా బాగుంది. సెడేషన్ అండ్ ఆ సెడేషన్ ఏదో మత్తు ఇచ్చేసేయడము, మీరు ఒక రోజంతా బెడ్ మీద పడుకోవడం ఏం ఉండదు. వితిన్ 10 minutesలో మీరు బయటకు వస్తారు, మాట్లాడతారు. అయితే చాలా రీఅష్యూరింగ్గా చెప్పారు డాక్టర్ విమలాకర్ గారు.